ఎవరో నీ బేబీ పార్ట్ 5. నిఖిల్ రూమ్కి వెళ్ళి నిఖిల్ గారు అని పిలుస్తుంది నివ్య. వచ్చావా? అక్కడ నా సూట్ ఉంది, ఐరన్ చెయ్యి అంటాడు. సార్, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. మరి వెళ్ళు, నీకేం పని ఇక్కడ అన్నాడు నిఖిల్. అలానే సార్ అంటూ వెనక్కి తిరిగి మళ్ళీ అమ్మో, ఇందాక అతని పనులు అన్నీ చేయమని చెప్పాడు కదా అంటూ ఐరన్ బాక్స్ పట్టుకుంటుంది నివ్య. నిఖిల్ చేతులు కట్టుకొని నువ్వేం చేస్తున్నావు ఏంటి, దానికి వేరే వాళ్ళు ఉంటారుగా అని అడుగుతాడు. వాళ్ళు ఎందుకు సార్, నేను ఉన్నానుగా, ఆల్రెడీ అన్నీ చేస్తాను అని ఒప్పుకున్నా కదా. ఐరన్ చేయడం అవ్వగానే సార్ అయిపోయింది, ఫ్రెష్ అవ్వాలా సార్, దీన్ని డ్రెస్సింగ్ రూమ్లో పెట్టమంటారా అని అడుగుతుంది నవ్య. వద్దు, ఆ కబోర్డ్లో పడే. అంటే ఇది మీరు ఇప్పుడు వేసుకోవడానికి కాదా అంది. కాదు అన్నాడు నిఖిల్. మరి ఎందుకు చేపించావు అనుకుంటుంది మనసులో. ఏంటి, మనసులోనే తిట్టుకుంటున్నావా? నేనెందుకు అలా చేస్తాను సార్ అంటుంది నివ్య. నాకేం తెలుసు, అయినా నీ మనసులో ఎన్ని తిట్టుకుంటావులే. ముందు నువ్వు దాన్ని నేను చెప్పిన చోట పెట్టి ఈ బెడ్ నీట్గా సర్దు అంటాడు. కీపర్స్ చేసే పనులు అన్నీ చేస్తున్నాడు. అయినా నేను నీ వైఫ్గా చేయాలి అనుకున్నా, ముందే చేయిస్తున్నావు. పోనీలే, ఇప్పటి నుండే నా భర్తవి అనుకుంది మనసులో నివ్య. నిఖిల్ సార్ అంటాడు ఈశ్వర్. ఎందుకు ఈశ్వర్ అలా అరుస్తూ వస్తావు? ఇక్కడే ఉన్నాను కదా. అది సార్ అంటూ నివ్య వైపు చూస్తాడు. బెడ్ సర్దుతూ ఉంటుంది. ఈశ్వర్, మిస్టర్ అండ్ మిసెస్ మార్టిన్కి అన్నీ బాగానే మర్యాదలు జరుగుతున్నాయా లేదా? హోటల్ చేంజ్ చేయాలా అంటాడు. అమ్మో, వీళ్ళని చూసుకోవడానికి మా మేనేజర్ నన్ను ఇక్కడికి మేనేజర్ని చేశాడు. ఏమన్నా తేడా వస్తే జాబ్ పోతుంది అని భయపడుతూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది నివ్య. ఇప్పటి వరకు అంతా బాగుంది సార్, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. సరే, వాళ్ళతో ఇంకో 1 అవర్లో మళ్ళీ మీటింగ్ ఉంది, నువ్వు రెడీ అయ్యిరా అంటాడు. ఓకే సార్ అంటూ నివ్యని జాలిగా చూస్తూ వెళ్తాడు ఈశ్వర్. ఆఫీస్లో వర్క్ చేస్తూ నివ్యని తలుచుకుంటూ ఉంటాడు నితీష్. నిన్ను చూడడమే కుదరడం లేదు, 2 రోజులకే నాకు ఏదోలా ఉంది. అదే నువ్వు నా లైఫ్లో లేకపోతే నేను ఏమైపోతాను? నువ్వు ఎప్పుడైతే నా కళ్ళ ముందు కనిపిస్తావో అప్పుడు నీకు నా మనసులో మాట చెప్పేస్తాను. ఇంకా ఆగి సమయాన్ని వృధా చేయను అనుకుంటాడు. మనసంతా చిరాగ్గా అనిపిస్తే సురేష్కి కాల్ చేస్తాడు. ఏమైందిరా ఈ టైంలో, ఆఫీస్లో ఖాళీగా ఉన్నావా అని అడుగుతాడు సురేష్. లేదురా, నా మనసంతా వెల్తిగా ఉంది, నాకు ఆ అమ్మాయి బాగా గుర్తొస్తుంది. వాయిస్లోని డల్నెస్ని గుర్తించిన సురేష్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఆ పిల్ల పిశాచీల వలన నువ్వు చాలా బాధ తీసుకుంటున్నావు. రేపటి నుండి అలా జరగదు, నేను చూసుకుంటాను అనుకొని. నితీష్, ఏం కాదురా, ఆ పిల్ల నీదిరా, అందుకే అలా బాధపడుతున్నావు. రేపు ఖచ్చితంగా చూస్తావు, నన్ను నమ్ము అంటాడు. చిన్నపిల్లలు చాక్లెట్ కొని పెడతాను అంటే ఎంత సంతోషపడతాడో అంత సంతోషపడతాడు నితీష్ కూడా. నిజంగా అంటూ చాలా ఆతృతగా అడుగుతాడు. నిజంగా మార్నింగ్ చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఇంకా అవన్నీ ఆలోచించకుండా వర్క్ చేసుకో, ఉంటాను, బాయ్ అంటాడు సురేష్. సురేష్ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి నితీష్కి. వెంటనే తన వర్క్ మీద శ్రద్ధ చూపిస్తాడు. క్లాస్లో పాఠం వినకుండా పాటలు పాడుతూ నితీష్ని తలుచుకుంటూ ఉంటుంది నిఖిత. టీచర్ అది చూసి నిఖిత మీదకి చాక్ పీస్ విసిరేస్తుంది. వెంటనే ఈ లోకంలోకి వచ్చి మేడం అంటూ లేస్తుంది. ఏంటి, పాఠం వినకుండా ఊహాలోకంలో ఉన్నావు అంది మేడం. అదేం లేదు మేడం, వింటున్నా అంది నిక్కి. అయితే నేనేం చెప్పానో చెప్పు. అది అంటుంది నిక్కి. అది అని చెప్పలేదే నేను అంటుంది టీచర్. ఆ మాటకి క్లాస్లో అందరూ నవ్వుతారు. నితీష్, నీ ఆలోచనలో వీళ్ళ ముందు నన్ను పిచ్చిదాన్ని చేశాయి అనుకుంటుంది నిక్కి. నిఖిత, గెట్అవుట్. పరధ్యానంగా ఉండకుండా ఎప్పుడైతే లెసన్ వినాలి అనిపిస్తుందే అప్పుడే నువ్వు క్లాస్కి రా అంటుంది వాళ్ళ మిస్. మేడం ప్లీజ్ అని బతిమలాడుతుంది నిక్కి. గెట్ అవుట్ అంటుంది. మొహం చిన్నబుచ్చుకొని బయటకు వచ్చేస్తుంది నిఖిత. గ్రౌండ్లో బెంచ్ మీద కూర్చొని నేను 2 డేస్ ఆమెను చూడడానికి వెళ్ళనివ్వలేదు. అలానే రోజు చేశాను అనుకో, నువ్వు నా దారిలోకి వస్తావు అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటే భుజం మీద ఒక చెయ్యి వాలుతుంది. వెనక్కి తిరిగి చూసి కాజు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఆ మాట నేను అడగాలి అక్కయ్య, నువ్వేంటి ఇక్కడ? ఇప్పుడు మీకు క్లాస్ జరుగుతుంది కదా అంటుంది. అవును, నేను నితీష్ గురించి ఆలోచిస్తూ పాట పాడుకుంటూ పాఠం వినలేదు. మేడంకి కోపం వచ్చి గెట్ అవుట్ అంది. దానికి బాధపడుతూ కూర్చున్నావా అని అంటుంది. లేదే, నితీష్ని ఆ అమ్మాయిని కలవకుండా డైలీ చేస్తే ఆమెని మర్చిపోతాడు అని ఆలోచిస్తున్నా అంటుంది నిక్కి. ఆ మాటలు విన్నాక కాజుకి ఏం మాట్లాడాలో కూడా అర్థమవ్వలేదు. అక్క ఏంటి మరి అతనిపై ప్రేమతో తనని తనే మర్చిపోతుంది? ఓయ్, నువ్వేంటి ఈ టైంలో అంది.
అది లైబ్రరీకి వెళ్తున్నా, నిన్ను చూసి వచ్చాను అంటుంది. సర్లే నువ్వు వెళ్ళు, నేను నితీష్ గురించి ఆలోచిస్తున్నా అంటుంది నిక్కీ. సరే అంటూ లైబ్రరీ వైపు వెళ్తుంది. అమ్మో, అక్క ఏంటి ఇలా తయారైంది? మొదట్లోనే తుంచేయాలి ఆ పిచ్చి ప్రేమని, అది పెరిగితే అక్కని ఆపలేను అనుకుంది కాజు మనసులో. ఏంటే కాజు ఆలోచిస్తూ నడుస్తున్నావు, ఫాస్ట్గా రా అన్న తన స్నేహితుల పిలుపుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కాజల్. మీటింగ్ హాల్లో. ఇక్కడ సంభాషణ మొత్తం ఇంగ్లీష్లో జరుగుతుంది, మనం తెలుగులో మాట్లాడుకుందాం. మిస్టర్ మార్టిన్, మీకు అన్నీ ఇక్కడ సౌకర్యంగా ఉన్నాయి కదా అని అడుగుతాడు నిఖిల్. చాలా చక్కగా ఉన్నాయి, మమ్మల్ని అందరూ మంచిగా ట్రీట్ చేస్తున్నారు, నా వైఫ్ అయితే చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. మిస్టర్ నిఖిల్, నిజంగా మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, చాలా నీట్గా ప్లీజింగ్గా ఉంది, ప్లేస్ కూడా నాకు బాగా నచ్చింది అంటాడు. థ్యాంక్ యూ లీసా అంటాడు నిఖిల్. ఇట్స్ ఓకే నిఖిల్, మీరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారేమో, క్యారీ ఆన్, నేను అలా బయట గార్డెన్లోకి వెళ్తాను అంది లీసా. లీసా, మీకు ఎవరైనా తోడుగా రమ్మని చెప్పనా అని అడుగుతాడు. నో నో నో, నాకెవరూ అవసరం లేదు, స్టాఫ్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అది చాలు అంటుంది లీసా. ఓకే లీసా అంటారు వాళ్ళు. సరే నేను వెళ్తున్నా బేబీ అంటూ మార్టిన్కి చిన్నగా లిప్ కిస్ ఇచ్చి వెళ్తుంది లీసా. ఈశ్వర్, నిఖిల్ నవ్వుకుంటారు ఒకరిని ఒకరు చూసి. ఏంటి అలా నవ్వుకుంటున్నారు, మాకు ఇదంతా కామన్, మీ వైఫ్స్ ఇలా మీకు సెండ్ ఆఫ్ ఇవ్వరా అంటాడు. ఈశ్వర్ నిఖిల్ చెవిలో వాళ్ళు బెడ్రూమ్లో ఇవ్వడానికే సిగ్గుపడతారు, ఇంకా అందరి ముందు బయటకు వెళ్ళేటప్పుడు అంటే కష్టమే అంటాడు. ఈశ్వర్ నోర్ముయ్ అంటాడు నిఖిల్. ఏమంటున్నాడు నిఖిల్ ఈశ్వర్ అని అడుగుతాడు మార్టిన్. నథింగ్ మార్టిన్, మాకు ఇంకా పెళ్లి కాలేదుగా, అందుకే ఇవ్వలేరు అంటున్నాడు. హహహా, యూ నాటీ అంటూ నవ్వుతాడు మార్టిన్. సుప్రియ చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్, నీకు ఎన్ని చెప్పినా తక్కువే అంటుంది నివ్య. కానీ ఎందుకు మేడం అంది సుప్రియ. ఎందుకంటే మేనేజర్ నేను అయినా దగ్గర ఉండే అన్నీ నువ్వే చూసుకుంటున్నావు వాళ్ళని, నిజంగా నువ్వే కనుక ఇంత బాధ్యతగా లేకపోయి ఉంటే ఈరోజు నా జాబ్ ఊడేది అంది. అయ్యో, మీరు ఉన్నా లేకపోయినా నేను ఇలానే చేస్తాను, మా మేనేజర్ లీవ్లో ఉన్నారు, ఆ మాత్రం నేను చూసుకోలేనా, అయినా మీరు ఆ కోపిస్ దగ్గర ఇరుక్కున్నారు కదా, నేను అర్థం చేసుకోగలను అంటుంది. అవును అంటూ తల ఊపుతుంది నివ్య కూడా. అయినా మీకు కూడా నచ్చిందిగా అతనితో అలా అంటూ నవ్వుతుంది సుప్రియ. సుప్రియ నివ్యను చూస్తూ అవును అని సిగ్గుపడుతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే తను ఏమందో గుర్తు చేసుకొని అలాంటిదేం లేదు అని వెళ్ళిపోతుంటే సుప్రియ చెయ్యి పట్టుకొని ఆపుతుంది. సుప్రియ ఇంకా వదలదు అని గ్రహించి నీకు నైట్ చెప్తాను నేను ఏంటి ఆ విషయం అనేది అంది నివ్య. మేడం, నైట్ మీరు వెళ్ళిపోతారు కదా అంది సుప్రియ. అవును కదా, రేపు మార్నింగ్ చెప్తాను. నవ్య మేడం, మీరు చీట్ చేస్తున్నారు. అబ్బా సుప్రియ, నేను చీట్ చేద్దామని చూస్తున్నా, నువ్వు వదిలేలా లేవు కదా, సో నీకు నా మనసులో ఉన్న విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను, ఇప్పుడు నన్ను వదిలేయి అంటుంది. సరే అంతలా బతిమలాడుతున్నారు కదా, ఇప్పుడు వదిలేస్తున్నా అంటుంది సుప్రియ నివ్యని. హలో గర్ల్స్ అంటూ లీసా వస్తుంది. బాగా తెల్లగా ఎర్ర జుట్టు వేసుకొని బాగా స్టైలిష్గా కనిపిస్తుంది. నివ్య ఇప్పటి వరకు వాళ్ళని చూడకపోయేసరికి ఈమె అనలోపు సుప్రియ సైగ చేస్తూ మేడం మీకు తెలియదు కదా, మిసెస్ మార్టిన్, నిఖిల్ సార్ గెస్ట్ వీళ్ళే. ఓహో అనుకొని హలో మిసెస్ లీసా అంటుంది నవ్వుతూ నివ్య. హలో మిస్ అని ఆమె కూడా పలకరిస్తుంది. నవ్య నివ్య మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి అంటుంది. నైస్ నేమ్స్ అంది లీసా. మీలా అన్నమాట అంటుంది. హే నైస్, నన్ను పొగడుతున్నావు. లేదు నిజం చెప్తున్నా అంటుంది నివ్య. థ్యాంక్ యూ, అలా గార్డెన్ చూద్దాం అనుకున్నా, సో అలా వెళ్దామా, వస్తావా నువ్వు అని అడిగింది. యా ష్యూర్ మేడం పదండి అంటుంది. హే కాల్ మీ లీసా నాట్ మేడం అంది. నాకు కొంచెం టైం కావాలి. ఓ నో, ఓహో నేను టైం ఇస్తే ఇండియా వదిలి వెళ్ళేదాకా కూడా అడుగుతావు, సో నో ఛాన్స్, నీకు ఇప్పుడే పిలవాలి, వదిలేలా లేరు కదా. ఓకే లీసా, ఇలానే పిలుస్తాను అంటుంది. అలానే నివ్య బాడీ లోషన్ అంటుంది ఆమె. ఓహో మీరు కూడా అలానే పిలుస్తారా అంటే నేను అందరూ అలానే అంటారా అంటుంది లీసా. అందరూ కాదు, నా ఫ్రెండ్ ప్రియా ఎక్కువగా అలా అంటుంది. నీకు నచ్చుతుందా అలా పిలవడం? యా ఒక్కోసారి సరదాగా ఉంటుంది, ఒక్కోసారి కోపంగా ఉంటుంది. అలా అనొద్దు అంటాను, ఇంకేమనను. ఇప్పుడు నన్ను అంటుంది లీసా. యా పిలవచ్చు అంది నివ్య. థ్యాంక్ యూ మిస్ అంటుంది లీసా. రియల్లీ మీరు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మనం స్టేటస్ చూపించి ఫ్రెండ్షిప్ కనుక్కోలేము, మనలోని మంచిని చూపించే మనం ఫ్రెండ్ని కలుపుకోగలం. ఇప్పుడు అర్థమైంది నాకు,
ఏమర్థమైంది నివ్య అంది లీసా. అహంకారం మనిషిని బలిస్తే మంచితనం మనల్ని ఇంకా మంచి పొజిషన్లో ఉంచుతుంది అని. నువ్వు క్విక్ లెర్నర్. క్విక్ ఏమో కానీ ఏది పాడు చేయకుండా ఉంటే చాలు అనుకుంది. ఎందుకు అలా అంటున్నావు? ఎందుకు అంటే అలా చేసే నేను అతని చేతిలో టార్చర్ అనుభవిస్తున్నా. ప్రేమ తీసుకోవాల్సింది. నాకు అర్థం అవ్వలేదు అంది లీసా. అదా, నేను ఇక్కడ మేనేజర్ని. అవునా, నాకు తెలియదు ఇప్పటిదాకా. నేను చెప్పలేదు కదా అంది నివ్య. అయితే ఇప్పుడు చెప్పు మేనేజర్. లీసా, మీరు పిలుపు మార్చేశారు. నేను మీ పోస్ట్ నేమ్ పెట్టి పిలిచాను అంతే. ఇందాక మ్యాటర్ మధ్యలో ఆపేశామంటుంది. అది అక్కడే ఉండనివ్వండి అంది నివ్య. చెప్పాల్సినప్పుడు నేనే చెప్తాను. ఓకే, నీ ఇష్టం అంది లీసా. ఇద్దరూ మాట్లాడుకుంటూ చెట్లకి నీళ్లు పోస్తూ మధ్య మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ చాలా సమయాన్ని అక్కడే గడిపారు. మార్టిన్, మేము మీకు చెప్పిన విధంగానే ప్రాజెక్టుల్లో కొన్ని చేంజెస్ చేశాము. 90% వర్క్ కంప్లీట్ అయ్యింది. మిగిలిన 10% ఇంకొక 10 డేస్లో అయిపోతుంది అని చెప్తాడు నిఖిల్. 10 డేస్ కాదు, మీకు కావాల్సి వస్తే నెల అయినా సమయాన్ని తీసుకొని మంచిగా పూర్తి చేయండి అంటాడు నిఖిల్తో. ఇండియా రావడానికి ఒప్పుకుంది ఎందుకంటే నా వైఫ్ లీసా ఎప్పటి నుండో వెళ్దామని కలవరిస్తుంది. తన కోరిక నెరవేరుతుంది. మీరు కొంచెం రిక్వెస్ట్ చేశారు కదా లేట్ అయినందుకు. మంచిగా మాడ్యులేషన్ చేసి కొత్తగా ప్రజెంట్ చేస్తాము అన్నారు అని మీకు ఇంకో అవకాశం ఇచ్చాము అంటాడు. థ్యాంక్స్ మార్టిన్, మీకు మేము ఏ విధంగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాము అని చెప్పామో అలానే అన్నీ చేసి మీరు ఇచ్చిన గడువు కల్లా పూర్తి చేస్తాము అంటాడు నిఖిల్. ఓకే నిఖిల్, డ్రింక్ తీసుకుందామా? నో, ఇప్పుడు వద్దు, నైట్ పబ్కి వెళ్దామంటాడు. ఓకే, మీరు ఇప్పుడు తీసుకోకండి, నేను ఇప్పుడు నైట్ పబ్కి కూడా వస్తాను అంటూ నవ్వుతాడు మార్టిన్. ఈశ్వర్ ఆ గ్లాస్ వైపు అలానే చూస్తుంటే నిఖిల్ ఈశ్వర్ అని కోపంగా పిలుస్తాడు. కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. మనం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అంటాడు. ఎస్ బాస్ అంటాడు ఈశ్వర్ డల్గా. ఓకే మిస్టర్ మార్టిన్, మేము ఆఫీస్కి వెళ్తాము అంటాడు నిఖిల్. యా, ఒక్కని విషయం మర్చిపోయాను. మేము మార్నింగ్ మొత్తం హైదరాబాద్ చుట్టి వస్తాము. నైట్ టైం మనం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం అంటాడు. మీరు మీ ఆఫీస్ అయ్యాక ఇక్కడికి రండి అని చెప్తాడు నిఖిల్కి మార్టిన్. అలానే మిస్టర్ మార్టిన్ అంటూ నిఖిల్ ఈశ్వర్ అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరుతారు ఆఫీస్కి. నివ్య అలసిపోతుంది. గార్డెన్ మొత్తం తిరిగి మొక్కలకి నీళ్లు పోసి నివ్య బాధని అర్థం చేసుకొని మనం వెళ్దామా, నీకు ఎనర్జీ అయిపోయినట్టుంది అంటుంది లీసా. మీరు చాలా బాగా కనిపెట్టారు, నా బ్యాటరీ డౌన్ అంటుంది. సరే, నేను ఇంకా రూమ్కి వెళ్తాను, మై డార్లింగ్ వెయిట్ చేస్తూ ఉంటాడు అంది. అలానే లీసా అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వస్తారు. నిఖిల్ ఈశ్వర్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్దామని వస్తుంటే నిఖిల్స్ ఫైల్స్ని రూమ్లో మర్చిపోవడం గుర్తువచ్చి ఈశ్వర్ని వెళ్ళి తీసుకురమ్మంటాడు. ఈశ్వర్ ఫైల్స్ కోసం రూమ్కి వెళ్తాడు. నిఖిల్కి ఎదురుగా లీసా నవ్య రావడం చూసి ఓ మై గాడ్, ఈ అమ్మాయి మిస్సెస్ మార్టిన్తో వస్తుందేంటి? ఈమె వల్లనే ఆమెకి ఏమన్నా ఇబ్బంది అయితే నా డీల్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి అని టెన్షన్గా వాళ్ళ వైపు చూస్తాడు నిఖిల్. లీసా ముందు నడుస్తుంటే నివ్య 2 అడుగులు వెనక్కి నడుస్తూ వస్తుంది. నిఖిల్ వాళ్ళని చూసి అక్కడ రూమ్కి కొంచెం ఖాళీ స్పేస్ ఉంటే అక్కడ దాక్కుంటాడు వాళ్ళకి కనిపించకుండా. నివ్య తనతో మాట్లాడుతూ వస్తుంటే లీసా తనని దాటి వెళ్ళాక నివ్యని గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు నిఖిల్. అప్పటి వరకు ఫ్రీగా మూవ్ అవుతూ మాట్లాడుకుంటూ వస్తున్న నివ్యని సడన్గా అలా చేయి పట్టుకొని లాగేసరికి భయం వేసి ఒక చేతిని గుండె మీద పెట్టుకుంటుంది. తనని ఎవరు లాగారా అని కళ్ళు తెరిచి చూసేలోపు నిఖిల్ నివ్యని గోడకి ఆనిచ్చి ఒక చేత్తో తనని పట్టుకొని ఇంకో చేత్తో తన నోరు మూసేస్తాడు. అప్పటికే భయంతో స్పీడ్గా కొట్టుకుంటున్న గుండె నిఖిల్ని అంత దగ్గరగా చూడగానే ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఒకవైపు నిఖిల్ తనకి దగ్గరగా ఉన్నాడు అనే ఆనందం, ఇంకోవైపు ఎందుకు తనని అలా పట్టుకున్నాడు అనే సందేహంలో అలానే చూస్తూ కనురెప్పలని టపటపలాడిస్తూ ఉంది నివ్య. నిఖిల్ కూడా నివ్య ఏమన్నా చేసిందా అనే కంగారులో నివ్యకి తను ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది చూసుకోలేదు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. నివ్య కళ్ళల్లో అనేకమైన భావాలు కనిపిస్తూ ఉన్నాయి నిఖిల్కి. అవి అర్థం చేసుకోవడం నిఖిల్ వలన అవ్వడం లేదు. తను నివ్యని ఎందుకు పక్కకి లాగాడో కూడా అర్థం అవ్వక అలానే తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. నిఖిల్ అంత చేరువుగా ఉండేసరికి నివ్య గుండె చప్పుడు నిమిషానికి ఎక్కువ అయ్యి గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంది. తన శ్వాసలోని ఇబ్బంది నిఖిల్ చేతులకి అర్థమవుతుంటే
వెంటనే తన చేతిని నివ్య నోటి మీద నుండి తీసేస్తాడు నిఖిల్. ఒక్కసారిగా ఊపిరి ఆగే మళ్ళీ వచ్చినట్టుగా అనిపించింది నివ్యకి. ఆయాసంగా అలానే చూస్తుంది. నివ్య ఆయాసపడుతుంటే రిలాక్స్ అంటూ తనని తన మీదుగా లాక్కొని నిమురుతూ ఉన్నాడు నిఖిల్. నివ్య అలానే నిఖిల్ని అల్లుకొని ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. వీళ్ళిద్దరు అయితే ముందుకు మూవ్ అవుతూనే ఉన్నారు. పాప నితీష్ పేరు ఏమవుతుందో ఏంటో కదా. నితీష్ మాత్రం అస్సలు నిక్కిని పట్టించుకోవడం లేదు. నివ్య మీద ఆశలు అయితే పెంచేసుకుంటున్నాడు. అండ్ మీకు స్టోరీ ఎంతవరకు అర్థమవుతుంది, ఎక్కడి వరకు అర్థమవుతుంది, ఏం గెస్ చేస్తున్నారు స్టోరీ గురించి అనేది నాకు ఒకళ్ళు ఇద్దరన్నా కామెంట్స్ చేయండి అబ్బా. అంతమంది చదువుతున్నారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి అని ఉంది నాకు. సో నేనైతే ఈగగా వెయిట్ చేస్తున్నాను కామెంట్స్ కోసం. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ టైప్ కదా. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట. నేను ఇలా రాస్తాను, మీరేం గెస్ చేస్తున్నారు స్టోరీ గురించి అనేది. సో వెయిట్ చేస్తాను మీ కామెంట్స్ కోసం. మీరు కామెంట్ చేసేస్తే నేను చూస్తాను ఎవరు కరెక్ట్గా గెస్ చేశారు, నా పాయింట్ ఆఫ్ వ్యూకి దగ్గరగా ఎవరు వచ్చారు అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏం లేదు, ఇంకా ఇంతే రెగ్యులర్గా చెప్పేదే. స్టోరీ కంటిన్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ. బాయ్ బాయ్. లవ్ యూ, ఆల్ ఆఫ్ యూ.